సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసుకోవాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మన దాన్ని బట్టి ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఉంటాయి కదా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మంది నాకు కూడా మెసేజ్లు అడుగుతుంటారు. ఓకే, మీ ద్వారా ఇప్పుడు చెప్పేస్తా. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడికి ఒకప్పుడు నేను వెళ్ళిన కొత్తల్లో అయితే కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎక్కువే ఉండేది. ఓకే, ఆ ఒపీనియన్లోనే ఉన్నారు అందరూ. ప్రెసెంట్ మారింది అని చెప్పడం కోసం నేను కంపేర్ చేస్తాను, నేను అప్పటికి ఇప్పటికి అనేది. అప్పుడు కొంచెం ఎక్కువే అనిపించేది. వచ్చినప్పుడు అటు ఇటు ట్రావెల్ చేస్తాం కదా, ప్రతిదీ ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళం, సోప్స్ తో సహా. మైసూర్ శాండల్ సోప్ ఇక్కడి నుంచి కొనుక్కొని తీసుకెళ్లేవాళ్ళం అన్నమాట. ఎందుకు అక్కడ సోప్ లేదా? ఉంటాయి, ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఇంపోర్ట్ చేసి చేస్తారు కదా. ఇక్కడ మనకి ఒక 45 రూపీస్ ఉన్న సోప్ అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది? 45 ఉన్నది. అప్పట్లో అయితే బాగానే మీకు ఒక ఇక్కడ రూపీస్లో చెప్పడానికి ట్రై చేస్తాను, 200 దాకా ఉంటుంది. 150-200 దాకా ఉండేది. 45 రూపీస్ ఉన్న సోపు, అమ్మ బాబాయ్, చాలా ఎక్కువ కాస్ట్ కదా. అలాగా అంటే ఆ చిన్న ఐటమ్స్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది, పెద్ద పెద్ద ఐటమ్స్ మీద మళ్ళీ నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఓకే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఒక్కసారి చూస్తుంటాను, అంటే ఆన్లైన్లో చూసినప్పుడు ప్రైసెస్ తెలుస్తుంటాయి కదా మనకి. ఓకే, ఆనియన్స్ మాకు వెజిటేబుల్స్ అవి చెప్పాలి అంటే ఫ్రెష్ దొరుకుతాయి, ఎందుకంటే మేము తక్కువ మంది కాబట్టి. ఓకే, తినేవాళ్ళు తక్కువ మంది, వాళ్ళు మన వెజిటేబుల్స్ ఏమి అన్ని తినరు, ఒక్క అరటికాయ అలాంటివి తింటారు. అరటికాయ వెజిటేబుల్ కూడా అంటే అది రా అలాగా అరటికాయ, క్యాబేజీ అలాంటి చాలా లిమిటెడ్ తింటారు అన్నమాట. మన వాళ్ళ కోసమే పండిస్తారు కాబట్టి అక్కడ ఫ్రెష్ మీకు ఇవి కెమికల్స్ వేసి పండించేవి ఉండవు. అక్కడ ఇండియన్స్ కోసం స్పెసిఫిక్ గా ఫార్మింగ్ చేస్తారు. ఓకే, అలా అందుకని అవి వాటి కాస్ట్ చాలా తక్కువే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ ఇక్కడ ఒక స్టేజ్ లో 100 ఏమో ఉండింది కదా ఒక కేజీ, అక్కడ కూడా అంతే 80 రూపీస్, 60 రూపీస్. మనకి పెరిగితే 100. అదేలేండి, అప్పుడు పెరిగినప్పుడు రేట్ చూసి చెప్తున్నాను. ప్రెసెంట్ మాకున్నది అయితే ఒక 60 రూపీస్, 70 రూపీస్ ఉంటుంది పర్ కిలో వెజిటేబుల్ లెక్క వస్తే. ఈ పప్పులు ఉప్పులు అయితే వాళ్ళు తెప్పిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి, ఇండియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. ఇక్కడ 300 మినపప్పు, సారీ ఇక్కడ 150 ఏమో ఉంది కదా మినపప్పు అనుకుంటున్నా నేను, అక్కడ ఒక 300 ఉంటుంది. 300 అంటే ఒక డబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి అక్కడ డబుల్ ప్రైస్ ఉంటుంది. డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ జీతాలు కూడా బాగానే ఉంటాయి లెక్కన. మరి అంతే కదా, డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ ఉంటాయి. మనకంటే వాళ్ళది వాల్యూ తక్కువ కదా, కరెన్సీ తక్కువ. అవును, 1.6 పడుతుంది మనకి. అంటే మనది ఎక్కువ 1 రూపీ అంటే వాళ్ళు 1.6. ఓకే, తక్కువ ఉంటుంది కాబట్టి జీతం ఎక్కువ వస్తుంది, మరి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే అన్నాను కదా స్టార్టింగ్ లో మీకు చెప్పాను, కంపల్సరీ మీరు మెడికల్ అడగాలి, ఇల్లు అడగాలి, అది స్కూల్ అడగాలి. సో హౌసెస్ ఎలా ఉంటాయి రెంట్స్? ప్రెసెంట్ మేము ఉండే హౌస్ రెంట్ అయితే పర్లేదు చెప్పండి, మేము ఆ కరెన్సీ లెక్కలోనే తీసుకుంటాం, మన కరెన్సీ వదిలేసి. అయితే ఒక మన కరెన్సీలో 60,000 ఉంటుంది. 60,000 షిల్లాంగ్స్ అంటారు కదా, షిల్లింగ్. ఓకే, అక్కడ ఎంత? షిల్లింగ్ అయితే 1,10,000 షిల్లింగ్స్. వినడానికి బాగాలేదండి, మందే బాగుంది కొంచెం. అదే 1.6 అంటున్నాను కదా, అలాగా డబుల్ వేసుకోండి. ఇప్పుడు ఇలా అంటే ఇక్కడ 60 అండ్ 160, అదే 160 పడుతుంది. 1,60,000 రెంట్ ఒక ఇంటికి. ఎందుకు 20 years నుంచి ఉన్నారు కదా, ఓన్ హౌస్ ఎందుకు తీసుకోలేదు మీరు? యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నా మేము ఇండియా వచ్చేయాలన్న ఆలోచనలోనే ఉంటాం. ఏ ఇయర్కి ఆ ఇయర్ అలాగే అనుకుంటాం. మామూలుగా ఫెసిలిటీ ఉందా మనకి ఓన్ హౌస్ తీసుకుంది? అక్కడ నేటివిటీకి మనకి ఓన్ హౌస్ మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొని ఉన్నారు ఓన్ హౌస్లు. మేము కూడా ఒక గోడౌన్ అలాగా అంటే బిజినెస్కి సంబంధించే కొన్నాం, కానీ హౌస్ దాకా అంటే ఎప్పటికప్పుడు అనే అనుకుంటాం. మా పిల్లలు చదువు ఫస్ట్ పిల్లలు పుట్టినాక వచ్చేద్దామని, తర్వాత మళ్ళీ అలా ఎప్పటికప్పుడు వచ్చేద్దామని ఆలోచన. కొనేస్తే ఎక్కడ ఉండిపోతామని కూడా భయం ఉంటుంది మనసులో. వీళ్ళకి ఉంటాయా నేటివిటీకి ఇస్తారు కదా, వాటిని ఏమంటారు? పిఆర్లా, అదే సిటిజన్షిప్. ఎగ్జాక్ట్లీ, సిటిజన్షిప్ ఉంటుంది. మా పిల్లలిద్దరికి పిఆర్ ఉంది, మా ఇంట్లో అందరికీ ఉంది. ఓకే, నేను చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉండు కానీ నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, సిటిజన్షిప్ మాత్రం వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టినా కూడా సిటిజన్షిప్ లేదు అక్కడ వాళ్ళకి. మాకుంది సిటిజన్షిప్ ఇస్తారు. చాలా మంది అయితే మా ఆఫీస్ లో ఒక ఆయన వర్క్ చేస్తారు, ఆయన అయితే పంజాబీ అనుకుంటా కదా, పంజాబీయే.
అయితే ఆయన అయితే అసలు వాళ్ళ 4 fathers అక్కడే ఉన్నారు. 4 fathers. ఆయనకి ఇండియా అంటే ఏదో అలాగా తెలుసు అంతే. ఓకే, అలా చాలా మంది సెటిల్ అయిపోయిన ఉన్నారు అక్కడే సెటిల్. అంటే దీనికి డిఫరెన్స్ ఉంది, సిటిజన్షిప్ డిఫరెంట్, పిఆర్ డిఫరెంట్. పిఆర్ ఉన్నోళ్ళు మేము ఇండియాకి కూడా రావచ్చు, ఇండియా మాకు పాస్పోర్ట్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, మేము అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, మేము ఇండియన్సే, కానీ అక్కడ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ లాగా ఉంటాం అనమాట. సిటిజన్షిప్ తీసుకుంటే ఇంకా అది ఉండదు. ఇండియాకి రావాలంటే కంపల్సరీ మీ పే చేసి మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ అనమాట. అలా ఇప్పుడు మీకు సిటిజన్షిప్ ఉంది కదా, మరి నాది పిఆర్ ఉంది, పిల్లలకి కూడా పిఆర్ఏ. మేము సిటిజన్షిప్ తీసుకోలేదు. మేము ఎండ్ ఆఫ్ ది డే మేము ఇండియన్స్ ఇక్కడే ఉండాలి. ఫార్మింగ్ ఎలా ఉంటుంది? అంటే మన వ్యవసాయ పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా టెక్నాలజీ వైజ్ కానీ మనం వాడేదానికి, అగ్రికల్చర్లో వాళ్ళు వాడేదానికి ఏంటి తేడా గమనించారు మీరు? టెక్నాలజీ అయితే మన వాళ్ళంత టెక్నాలజీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నార్మల్ మనకి ఓల్డెన్ డేస్లో ఫార్మింగ్ ఎలా చేసేవాళ్ళు అలాగే, కాకపోతే ప్రెసెంట్ డ్రిప్పింగ్ సిస్టము, కొంచెం ట్రాక్టర్లతో దున్నటం అంతవరకు. ఇంతకుముందు నాగలితోనే దున్నే వాళ్ళ మొత్తం అంతే అలాగే చేసేవాళ్ళు అంట నాకు తెలీదు. ప్రెసెంట్ అయితే ట్రాక్టర్లతో నేను వెళ్ళినప్పుడు, నేను ఒక ఫామ్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ట్రాక్టర్లతో కొంచెం ఇది డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టి అలా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, ఓకే, అలా పెట్టి చేశారు. ఈ వరి మెషిన్లు ఇవి మనకి ఇక్కడ వస్తాయి కదా. వరి ఇటు సైడ్ మా సైడ్ పండించడేమో, కొంచెం మేమున్న ప్లేస్లో పండించరు, కొంచెం దూరం ప్లేస్లో పండిస్తారు. ఓకే, ఏం పండిస్తారు అటు సైడ్ ఎక్కువగా? ఇక్కడ మొత్తం కెన్యా వైజ్ మొక్కజొన్న పండిస్తారు. మొక్కజొన్న, కసావా, అవకాడో. ఓకే, అవకాడో పండిస్తారు. అవకాడో కూడా ఉంటుంది. ఓకే, వరి చాలా తక్కువ. వరి నేనైతే చూడలేదండి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా? రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు, ఒక ప్లేస్ లో ఎక్కడ పండిస్తారని కూడా తెలుసు. అంటే లోకల్ రైస్ కూడా ఉంటది, అది ఎక్కడ ఏంటనేది నాకు తెలియదులే, కానీ అది మాత్రం ఈ మొక్కజొన్న, అవకాడో, ఇవన్నీ కసావా, ఇవన్నీ బానే వాళ్ళ ఫుడ్డే. అది అవకాడో ప్రైస్ ఎంత ఉంటుంది అక్కడ? మనకి చాలా టూ కాస్ట్లీ అంటే మనకి అవకాడో ఫ్రూట్ ఉంటుంది. అవకాడో అయితే ఎంత, ఒక మీకు 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది అంతే. అంతే 5-10 రూపీస్. మరి అది అక్కడే పండుద్ది కదా, మనకి చాలా స్టేట్స్ తెలుసా మీకు ఇక్కడ ఎంత ఉందో కాస్ట్? అసలు నేను చూడలేదు ఇక్కడ అవకాడో ఉందని చెప్పారులే కానీ చూడలేదు. అంటే ఎక్కడ షాప్ దాకా వెళ్ళాం కదా, ఎంతసేపు మాకు తెచ్చి పెడితే తిని పెట్టే రకాలమే, కానీ ఇక్కడ మేము షాప్కి వెళ్ళి కూరగాయలు కొని వంట చేసే అంత ఉండదు కదా. సో ఇంకేమున్నాయి అక్కడ ఫార్మింగ్ లో? ఓన్లీ ఫార్మింగ్. పొటాటో బాగా చేస్తారు, ఆనియన్ బాగా పండిస్తారు, టమాటోలు కూడా మన వాళ్ళు కూడా చేస్తారు. ఇండియన్స్ కూడా, ఇండియన్స్ అక్కడ వచ్చి ఫార్మింగ్ చేసేవాళ్ళు. గుజరాతీలు పెద్దగా కొనుక్కొని, కొంచెం ల్యాండ్ తక్కువే, లీజ్ కాస్ట్ తక్కువ. ఎంత అని అడగొద్దు, నాకు తెలియదు, అందుకని లీజ్ కాస్ట్ తక్కువ అని తెలుసు. అంటే వీళ్ళు మాట్లాడుకుంటే, జెంట్స్ అందరూ మాట్లాడుకుంటుంటే వింటమే తప్పితే ఇవన్నీ. ఒకసారి నేను పర్సనల్గా ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళాను, ఓకే, వీడియో కోసం అని చెప్పి. అప్పుడు ఆయన చూసి, యాక్చువల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ కెన్యా గురించి చాలా ఇంతే. ఓకే, ఈ వీడియోలు చేయటం వల్ల నేను ఇంకొకరికి చెప్పాలి కదా, నేను నేర్చుకొని చెప్పడం ఎక్కువైంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు కొంచెం యాక్చువల్గా మీరు ఇందాక ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, అంటే బాగా స్లమ్ ఉంటుంది అంటారు కదా, అది ఇది అని. నేను నిజంగా ఈ వీడియోలు స్టార్ట్ చేసినాక స్లమ్లోకి వెళ్ళానండి. అంత ముందు నాకు స్లమ్, అసలు కెన్యాలో స్లమ్ ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలియదు. ఓకే, సేమ్ మన ఇండియాలో మొత్తం ఇటు సైడ్ ఎంత బాగుంటాయో అటు సైడ్ అలా ఉంటాయండి. ఇటు సైడ్ ఒక స్లమ్ ఏరియా ఉంటుంది, చాలా మంది పనోళ్ళు అటు నుంచి వస్తారు. అంటే అక్కడ దాకా వెళ్ళాం కదా, తర్వాత ఇంకా చూపిద్దాము, అసలు లోపలికి వెళ్దామని. నేను కూడా ఈ వీడియోలు పుణ్యమా అంట, నిజంగా యూట్యూబ్ పుణ్యమా అంట, చాలా నేర్చుకున్నాను, చాలా చూసాను కూడా. నేను ఒక గిరిగీసుకొని కూర్చుంటాం కదా, అలా గిరిగీసుకొని కూర్చున్నాము కరోనా ముందు దాకా. ఓకే, కరోనా స్టార్ట్ అయినాక వీడియోలు స్టార్ట్ చేసినాక ఓ కెన్యా ఇంత ఉందా అని. అప్పుడు దాకా లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా నేను ఎప్పుడు వెళ్ళలే. ఓకే, మాకు ఓన్ కార్లు ఉంటాయి ఎవరికి వాళ్ళకి, లేదంటే ఆఫీసెస్ ఉంది కార్లు. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది మనకి? కార్లు ఒకటి, మెట్రో, బైక్స్, సైకిల్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంతవరకు ఉంటుంది? మెట్రో ఉండదు. మెట్రో లేదు. ప్రెసెంట్ అది ఎక్స్ప్రెస్ వే అని చెప్పి కొత్తగా చైనీస్ వాళ్ళు వేసారనమాట. చైనా వాళ్ళు వేసారు. ఓకే, అది ఉంటది, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. మనకి హైవే లాగా అలాగే వేసారు. దానికి ఒక్కటే టోల్ గేట్ ఉంటది. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మనకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు పడతాయి, అక్కడ ఉండదు. అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. టోల్ చార్జెస్, రోడ్ చార్జెస్ ఏమి ఉండవు. రోడ్ చార్జెస్ ఉండవు. దీనికి మాత్రం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వేసారు. ఒక
3 ఇయర్స్ అవుతున్నట్టు 3 ఇయర్స్ ఐఎమ్ నాట్ రాంగ్ అంతే. ఓకే. దానికి మాత్రమే ఛార్జ్ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఫస్ట్ నుంచి ఇంకో ప్లేస్ మనకు మెట్రో లాగే ఉంటుంది, కాకపోతే ట్రైన్లు ఏం కాదు, జస్ట్ ఆ వే అనమాట. అసలు ట్రైన్సే లేవు పూర్తి. ట్రైన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ప్లేస్, మామూలు ట్రైన్స్ మనకు లోకల్ ట్రైన్ కాదు, మామూలు ఒక ప్లేస్ నుంచి ఇప్పుడు ముంబాసా అన్నారు, అలా ఉంటుంది. గుడ్ సిస్టమ్ ఉంటుంది, అలా గూడ్స్ సిస్టమ్ ఉంది. ఎక్కువ కాదు అంటే చాలా ప్లేసులకి ఇలాగ మనకి వెళ్ళిపోవటానికి విజయవాడ గుంటూరు అలా ఏముండదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంతే. ఓకే, అది ఈ మధ్య కాలంలో అది కూడా చైనా వాళ్ళే వేశారు. అది లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు బైసికల్స్ మామూలుగా వాడతారండి, అంటే రోడ్డు మీదకి చాలా తక్కువ, ట్రాఫిక్ చాలా డిసిప్లిన్గా వెళ్తుంది. ఎందుకంటే కార్లకు ఒకవే బండ్లకు ఒకవే ఉంటుంది. బండ్లు కూడా ఈ జస్ట్ స్విగ్గీ వాళ్ళు మాత్రమే. ఓకే. ఇంకొకటి రైడర్స్ ఉంటారు కదా మనకి తీసుకెళ్తారు, అలాగా అంతే. నార్మల్ వాళ్ళు చాలా తక్కువ, బళ్ళు చాలా తక్కువ, ఓన్లీ కార్లు. మొటాటాస్ అంటారు, అది మన మినీ వ్యాన్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే. అందరికీ కార్లు ఉన్నాయి. 99% కారు ఉంటుందండి. ఓకే. ఇంకా లేకపోయినా ఆఫీస్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ కారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది, చెయ్యాలి. ఓకే. లేకపోతే కష్టం. కార్ కాస్ట్ తక్కువ ఉంటుంది అక్కడ? కాస్ట్ తక్కువ ఉంటుందని కాదు, మెయిన్ అది కామన్గా తీసుకుంటారనమాట కారు. ఇంకా మిగతా వెహికల్స్ అన్ని ఇప్పుడు బైక్లు ఇవన్నీ కొంచెం రిస్క్ ఎక్కువ చేయలేరు. ఎందుకు? ట్రాఫిక్ కూడా చాలా డిసిప్లైన్డ్గా పోతుంది, నీట్గా ఉంటుంది. కార్లు చాలా కార్లు ఉన్నప్పుడు మీకు ఏమైపోద్ది అంటే కారు బండి ఉన్నప్పుడు ఓకే, అది వే బాగానే ఉంటుంది, వాళ్ళు వస్తున్నారులే అని చూసుకుంటారు. ఇప్పుడు కార్లు ఒకటే వేలో వెళ్తున్నప్పుడు బండి ఎక్కడో 1-2 ఉన్నప్పుడు మీకు అది రిస్క్ ఎక్కువ కదా. ఓకే. ఇప్పుడు కొంచెం కేబుల్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకి బండ్లు ఇస్తారు. ఓకే. అంతేగాని మెయిన్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ, కార్లే ఎక్కువ వాడతారు నాకు తెలిసినంత వరకు.